ఎల్బీ నగర్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే కె నాగదేవ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన మీకే మీరు నెలకు ప్రతి ఒక్కరు 1 గ్రామ్ బంగారం కొనండి, వృధా ఖర్చులు పెట్టకుండా అప్పుడు ప్రతి ఒక్కరు ధనవంతులుగా మారుతారని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నమస్కారం, నా పేరు నాగదేవ. ఎల్బీ నగర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇప్పుడు ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, పేదరిక నిర్మూలన చేయాలన్నది నా ఒక లక్ష్యం. పేదరిక నిర్మూలన అంటే మీకు మీరే అనేది నా కాన్సెప్ట్. ఏంటంటే మనకి ఎవరు ఎన్ని లక్షలు ఇచ్చినా సరే అవి మనకి అధోగతి పాలవుతుంది. కానీ మనము ప్రతి ఒక్కరూ కూడా నెలకి 1 గ్రాము బంగారం చెప్పును కొనుక్కొని కిలో బంగారం అయ్యేదాకా మనము తినకో అవి జమ చేసుకొని పక్కన ఉంచుకుంటే అవి మనకి బంగారు గుడ్డలు పెట్టే బాతుల్లా తయారవుతాయి. అంతేగాని వచ్చినవన్నీ తాగేసి తందనాలాడి ఖర్చులు చేసుకొని మనం ఎప్పుడు పేదరికంలోనే ఉంటాం. ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చినా సరే మనకు ఆ పైసలు అలాగా వృధాగా పోతాయే తప్ప మనం బాగుపడే లక్షణాలు నాకు అనిపించట్లేదు. అందుకే ప్రతి ఒక్కరూ మీకు కిలో బంగారం ఇంట్లో తయారైన దాకా మీరు తినండి, తినపోండి, కానీ ఇంట్లో కిలో బంగారం అయిన తర్వాతనే మీరు ఏ ఖర్చులైనా చేయండి. నేను ఒక పేదరికంలో ఉండేవాడిని. నేను తాగడానికి నీళ్లు తాగినా సరే ₹1 ఖర్చు అవుతుందని నేను మానేసి ఇప్పుడు అలాగా కూడబెట్టుకొని నేను అలా జమ చేసుకున్న డబ్బులతోటే ఇప్పుడు నేను బతుకుతున్నాను. నా లైఫ్ బాగుంది, మీ లైఫ్ కూడా బాగుండాలనేసి నేను చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు రోజు బీర్లు తాగేస్తున్నారు, మందు తాగుతున్నారు, రోజుకి 200-300 ఖర్చు పెడుతున్నారు. ఆ 200-300 మానేసి నెల అయ్యేసరికి మీరు 1 గ్రాము బంగారం కొని ఇంట్లో పెట్టుకోండి. మీకు వడ్డీ కావాలంటే ₹5 వడ్డీ, ₹10 వడ్డీ కూడా బయట తీసుకుంటున్నారు. అదే మన దగ్గర బంగారం జమ అయిందనుకోండి, బ్యాంకు వాళ్ళు ఆటల వడ్డీకే మనకి పైసలు ఇస్తారు. అందుకే మనం డెవలప్ అవ్వాలంటే మనం బంగారం అనేది కొనుక్కొని జాగ్రత్త పెట్టుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. తర్వాత ఇప్పుడు స్కూల్ పిల్లలకి జూన్ నెల జూలై వచ్చేసరికి స్కూల్ పిల్లలకి 10,000-20,000 స్కూల్ ఫీజులు కట్టవలసి వస్తుంది. మీరు అలా కాకుండా మీ పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి. రోజు 100-50 ఫోన్పే ద్వారా చేయండి. అది జూన్ నెల వచ్చిన దాకా మీరు వాడద్దు. అయ్యే 10,000-20,000 50,000 అవ్వచ్చు. ఆ డబ్బులతోటి మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు స్కూల్ ఫీజులే కట్టచ్చు. దయచేసి మీరందరూ మీ పిల్లల పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఫోన్పే ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయండి. మీరు ఆలోచించండి, ₹10, ₹20, ₹100 మనం దేనికో దానికి ఖర్చు చేస్తాము, కానీ ఆ డబ్బులు మనకి ఎటుపోతాయో తెలీదు. అందుకే పిల్లల పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి మీరు జమ చేసుకొని జూన్ నెల వచ్చిన దాకా పైసలు వాడకుండా ఉంటే బాగుంటుంది అనేది నా మనవి.